హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. జూన్ 5 కొత్త పథకాలు ప్రారంభం. 4,000, 10,000, 5 లక్షలు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతుందని చెప్పవచ్చు. ఆ పథకాలు ఏంటో, వాటికి సంబంధించిన వివరాలు ఏంటో మీకు పూర్తిగా ఈ వీడియోలో అన్ని అందించడం అయితే జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఈ వీడియోలోకి వివరాలు విడిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరో 5 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. ఆ యొక్క పథకాలు మొదటగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సంబంధించి జీవిత బీమాకి సంబంధించి 5 లక్షల రూపాయలు అనేటివి కుటుంబానికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ పేరిట ఒక కుటుంబంలో ప్రమాదవశాత్తు ఎవరైతే మరణిస్తారో వారికి 10 రోజుల్లోనే దాదాపు 5 లక్షల రూపాయలు అనేటివి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తు పత్రాలకు సంబంధించి మీకు పూర్తి వివరాలు కూడా వీడియో చివరి వరకు చూస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అప్లికేషన్ విధానం కూడా పూర్తిగా చెప్తాము. అయితే 5 లక్షల రూపాయలు అనేటివి ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 లక్షల రూపాయలు జీవిత బీమా కింద కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆల్రెడీ ఇంటింటి సర్వే అనేది కొనసాగుతుంది. ఈ సర్వేలో భాగంగా కుటుంబానికి సంబంధించి వివరాలు కూడా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క వివరాలు సేకరించడం అయితే జరుగుతుంది. వీటితో పాటుగా జీవిత బీమాతో పాటుగా తెలంగాణలో మహిళలకు సంబంధించి కూడా వడ్డీ లేని రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. గతంలో వడ్డీ చెల్లించి వారి యొక్క డబ్బులు తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి ఏదైతే మహిళలు ఉన్నారో వారికి కూడా జీవిత బీమాకు సంబంధించి ఏదైతే ప్రమాద బీమాకు సంబంధించిన డబ్బులను కూడా ఇచ్చేందుకు కొత్త స్కీమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున కూడా మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క డబ్బులు అనేటివి, జీవిత బీమా సంబంధించిన డబ్బులు అనేటివి ఆ యొక్క నామినీకి పేరిట జమ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. వీటితో పాటుగా తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి పెన్షనర్లకు 4,000 రూపాయలకు 6,016 రూపాయలు పెన్షన్ అనేది పెంచే అవకాశాలు ఉన్నటువంటి సమాచారం. వీటితో పాటుగా రైతు భరోసాకు సంబంధించి కూడా 10,000 రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విధంగా వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి ఆరోగ్య డిజిటల్ హెల్త్ కార్డును కూడా మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ముందుకు రావడం అయితే జరిగింది. ఈ విధమైన పథకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద దూసుకుపోతున్న తరంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పేరిట కొత్తగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గతంలో ఆధార్ కార్డు ద్వారానే ప్రయాణాలు కొనసాగిస్తున్న మహిళలకు మరొకసారి 50 రూపాయలు మీ సేవలు చెల్లించి కొత్తగా స్మార్ట్ కార్డులను తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న 2 లక్షల పెన్షనర్లకు జూన్ 2వ తారీఖున పెన్షన్ అనేటివి భారీ సంఖ్యలో అర్హుల ఖాతాల్లోనే బ్యాంక్ అకౌంట్లోనే జమ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక సూచనలు, సమాచారం అందించినట్టు కూడా తెలియడం అయితే జరిగింది. పెన్షన్ల కోసం మీరు చూస్తున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖున అంటే చూసుకున్నది మరో 2 రోజుల్లోనే అర్హుల ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. రైతు భరోసా కింద 6,000 రూపాయలు కూడా అర్హుల ఖాతాలో జమ అవుతాయి. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్యంలో ఎవరైతే ఉన్నారో వారికి 50 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా పెన్షన్లను మంజూరు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు కలిగిన వారికి కూడా మరొకసారి 3 నెలల బియ్యం కూడా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరంలో మరొక పథకం సంబంధించి మహాలక్ష్మి పథకం మీద అయితే 2,500 రూపాయలను 2,500 రూపాయలపై కూడా భారీ అప్డేట్ అయితే రాబోతుంది. వీటికి సంబంధించి కూడా 2,500 రూపాయలపై సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జూన్ 2వ తారీఖున ఎవరికి ఇస్తారు, ఏ జిల్లా వారికి ఇస్తారని కూడా పూర్తి వివరాలు కూడా అందించడం అయితే జరుగుతుంది. మీకు ముందు చెప్పిన విషయంలో భాగంగా ఎవరైతే ఈ యొక్క స్మార్ట్ కార్డుకు సంబంధించి మీ దగ్గర ఉన్న మీ సేవా కేంద్రాల్లో స్మార్ట్ కార్డులో తీసుకోండి. అదేవిధంగా జీవిత బీమాకి సంబంధించి కూడా కంపల్సరీ మీ యొక్క రేషన్ కార్డు కలిగిన వారికి జీవిత బీమా అనేది కల్పించడం అయితే జరుగుతుంది. కుటుంబంలో అన్ని వివరాలు కూడా అధికారులు వివరాలు కూడా నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 2న ప్రకటించబోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా షేర్ చేయండి.